హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా స్కూల్లో సాంబార్కి మసాలాలన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇవి జీలకర్ర, మిరియాలు, మెంతులు, చెక్క, లవంగాలు, ఉద్దిపప్పు, కందిపప్పు, శనగపప్పు, బియ్యము, బిర్యానీ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం. ఆ వీడియో ఏంటంటే స్కూల్లో మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. వీక్లో 3 days సాంబార్ ఉంటుంది. ఆ సాంబార్కి కావలసిన గుమగుమలాడే సాంబార్ పౌడర్ మేమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. అది మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఇప్పుడు నేను తయారు చేస్తున్న సాంబార్ పౌడర్ అయితే 3 daysకి వస్తుంది. చూడండి, ఈ విధంగా ధనియాలు ఒక పెద్ద కప్పు తీసుకున్నాం. ధనియాలు అవైతే దోరగా వేయించుకుంటున్నాను. ఆల్రెడీగా అన్నీ వేయించేసామన్నమాట, ఏమేమి వేయాలి అనేది. ఇంకా జీలకర్ర, మిరియాలు, మెంతులు, బియ్యము, కందిపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి, వట్టిమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించి సొంతంగా మేమే అయితే పొడి కొట్టుకుంటాం. ఈ పొడి మాకు ఒక 3 days అయితే వస్తుంది. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటాం. స్టాక్ అయితే పెట్టము. ప్లస్ మార్కెట్లో కూడా కొనం. మార్కెట్లో కొనే దానివల్ల వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. ఇవన్నీ తినేదానివల్ల పిల్లల ఆరోగ్యం అయితే బాగుండదు. అందుకనేసి సొంతంగా కొంత సమయాన్ని కేటాయించి అదే పనిగా ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాం. ఈ తయారు చేసిన పౌడర్ అంతా కూడా మాకు 3 or 4 times, అంతకంటే ఎక్కువ రాదు. మళ్ళీ కావాల్సినప్పుడల్లా ఫ్రెష్గా మేమే తయారైతే చేసుకుంటున్నాం. ఎందుకు మీ ముందుకు ఇవన్నీ తెస్తున్నామంటే, మేము పిల్లల పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము అనేది పేరెంట్స్ అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా మేము ముందరికైతే తీసుకొస్తున్నాం. ఫుడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తినాలి. ఆ తినే ఫుడ్ ఏదో కల్తీ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. అలాంటి బారిన పడకుండా ఉండడానికి మా వంతుగా మా జాగ్రత్త.